కార్టూన్స్ తెలుగు స్టోరీస్. ఒక ఊరిలో గోపన్న అని రైతు ఉండేవాడు. అతడు తన పనిని ప్రేమగా ఇష్టంగా చేసేవాడు. అందుకే అతని పొలంలో పంటలు చాలా బాగా పండుతాయి. ఒకసారి అతని పొలంలో ఎప్పుడూ చూడనంత పెద్ద గుమ్మడికాయ కాసింది. గోపన్న ఆ పెద్ద గుమ్మడికాయను చూసి సంతోషించి రాజుగారికి బహుమతిగా ఇవ్వాలి అనుకుంటాడు. ఆ గుమ్మడికాయను తీసుకొని రాజుగారి వద్దకు వెళ్ళి రాజుగారికి బహుమతిగా ఇస్తాడు. అప్పుడు రాజుగారు ఆ రైతు మంచిగా పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నాడు అని తన మెడలోని బంగారపు హారాన్ని తీసి ఆ గోపన్నకు బహుమతిగా ఇస్తాడు. గోపన్న సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తను వెళ్తూ ఉండగా ఒక నగల వ్యాపారి గోపన్నను చూసి, "నీ మెడలో హారం చాలా బాగుంది. ఎవరు చేశారు గోపన్న?" అని అడుగుతాడు. అప్పుడు గోపన్న జరిగిన సంగతి మొత్తం వివరంగా నగల వ్యాపారికి చెప్తాడు. ఆ నగల వ్యాపారి తన మనసులో ఇలా అనుకుంటాడు, "ఈ గుమ్మడికాయ బహుమతిగా ఇస్తేనే రాజుగారు బంగారపు హారాన్ని ఇచ్చాడంటే నా దగ్గరున్న బంగారపు హారాన్ని బహుమతిగా ఇస్తే ఇంకా ఏమి ఇస్తాడో" అని ఆశతో తన వద్ద ఉన్న హారాన్ని రాజుగారికి బహుమతిగా ఇస్తాడు. రాజుగారు సంతోషించి ఆ నగల వ్యాపారికి పంచపక్ష పరమాణాలతో కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. అప్పుడు ఆ నగల వ్యాపారి బాధతో, "నాకు పెద్ద బహుమతి ఇస్తాడని అనుకున్నా. నేనెంతో ఇష్టంగా చేసుకున్న బంగారపు హారం పోయింది" అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు అని అర్థం.